ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయ కాలంలో మనల్ని దేవుడు సజీవులుగా లేపి రాత్రి మంచి నిద్రించి ఉదయ కాలంలో సజీవులుగా లేపి మనందరికీ కూడా ప్రాణం ప్రాప్తించి ఆరోగ్యం ఇచ్చి దేవుడు తన కృపలో మనల్ని తన దయను మనకు అనుగ్రహించినందుకు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాము. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రేమంటులారా, ఈ సమయంలో మనం గమనిస్తున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలాగా మరి యేసు ప్రభు ఇలాగ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అంటే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడి అంటున్నాడు. ప్రేమంటులారా, ఈరోజు ఈ భూమి మీద జీవిస్తున్న మనందరం కూడా ఈ లోక జీవితంలో మరి ఎన్నో మాటలు మనం వింటుంటాం. ఎన్నో మాటలన్నీ మన మదిలో మన హృదయాలలో పెట్టుకుంటుంటాం. మరి లోక సంబంధమైన వాటి ప్రకారం కూడా నడుచుకుంటూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. చాలామంది ఈ లోక సంబంధమైన జీవితాలు జీవిస్తుంటారు. అయితే ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయనలా అంటే యేసయ్య మాటలో మనము ఆయన యందు నిలిచి ఉండాలా, ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలా. నిలవడం అంటే దేవునిలో ఉండటం, దేవునిలో జీవించటం, దేవుని కలిగి ఉండటం. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆయనలో మనం నిలిచి ఉంటామో, ఆయన మాటలు మనలో ఉంటాయో, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుండి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాడు. కాబట్టి ఈ లోకంలో ఉదయకాలం లేచి నుంచి సాయంత్రం వరకు మనిషి జీవితము దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, మేము మంచివారము, మేము ఏ పాపం చేయలేదు, మేమే అన్యాయం చేయలేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మాకు దేవుడు ఏమీ చేయలేదని చెప్పుకుంటుంటారు. అయితే ప్రేమంటోలారా, ఈ లోకంలోనికి యేసు ప్రభువారు మనకు ఇవ్వటానికే వచ్చాడు, మనల్ని బాగు చేయడానికి వచ్చాడు, మనల్ని బ్రతికించడానికి వచ్చాడు, మన నిత్య జీవానికి వారసులుగా పరలోకానికి పౌరులుగా మనం చేయాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వచ్చిన యేసయ్య ఏం చెప్తుందంటే, నా యందు మీరు ఉండాలా అంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క సమయం చూసినట్లయితే మనము దేవుని యందు ఉండాలా చెప్తున్నాడు. దేవుని యందు ఉండాలా, మీ ముందు నా మాటలు నిలిచి ఉండాలా అంటున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు మన యందు నిలిచి ఉంటాయో, మనలో దేవుని మాటలు నిలుపుకుంటామో, అప్పుడు మనము ఏది అడిగినా కూడా సరే, మీకు ఏది ఇష్టమో అది అప్పుడు అడగండి, అనుగ్రహించు. కాబట్టి దేవుని మాటలు దేవుడు మనలో లేకుండా, మన హృదయాల్లో ఆయన వాక్యాన్ని ఆయన భద్రపరచుకోకుండా, ఆయన్ని ఆహ్వానించుకోకుండా, మన జీవితంలోనికి లేక మన గృహంలోనికి మనలోనికి యేసు ప్రభును ఆహ్వానించుకోకుండా మరి ఏమి అడిగినా కూడా ఏమి చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఆయనలో మనం ఉండాలా. మనము ఆయన మాటలు ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు మరి భూమి మీద మనకి ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభువుకు మనం చెప్పుకుంటే, ప్రభువుకు మనం మొరపెట్టుకుంటే, ప్రభువుకు అప్పచెప్తే ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభువుకు దూరంగా ఉండి, ప్రభు మాటలు మనం లేకుండా
ప్రభువులో మనం లేకుండా ఉన్నప్పుడు ఆయన మనకేమీ చేయలేడు. కాబట్టి మనం ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు, ప్రభు మాటలు మనం ఉన్నప్పుడు, ప్రభు మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. కాబట్టి మనము దేవుళ్ళో ఉండి అడిగినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మరి అన్న అని మరి ఆమె దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ఆమె యొక్క అవసరత అంతా కూడా చెప్పుకున్నది. ఆమెకు కావాల్సినది ఏదో, ఇష్టమైనది ఏదో ఆమె చెప్పుకున్నది. ఏమని చెప్పుకున్నదంటే, ప్రభువా నాకు గర్భఫలం లేదు, వివాహమైంది కానీ కొన్ని సమస్యలు అవుతుంది, ప్రభువా నాకు గర్భఫలం దయచేయి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని మందిరంలో ఆమె ఉన్నంటి పరిస్థితి అంతా చెప్పుకున్నది కాబట్టి ఆమెకి ఇష్టమైనది చెప్పుకున్నది కాబట్టి దేవుడు ఆమె ఇష్టమైన కోరికను, లేకుంటే ఆమె యొక్క అవసరాన్ని, ఆమె ఇబ్బందిని దేవుడు తీర్చాడు. దేవుడు ఆమెకి సహాయం చేశాడు. చక్కటి కుమారుని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. ఈరోజు ప్రేమంటులారా, మరి నీకు ఏది ఇష్టమో కావాలనో నీకు తెలుసు, నీకు ఇష్టమైనది ప్రభువు కూడా తెలుసు, ప్రభువు చూస్తున్నాడు. కాబట్టి నీకు ఇష్టమైన దాన్ని అడుగు, ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆర్థికంగా మరి చితికిపోయి ఉన్నావేమో, బాధపడుతున్నావేమో, సమస్యలు పెరిగిపోతున్నాయేమో, కుటుంబాలలో సమాధానం లేక, నెమ్మది లేక మరి ఎంతో చితికిపోతున్నారేమో, ఒకసారి మరి నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు ఉంచండి, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు దాన్ని నేను అనుగ్రహిస్తానని చెప్పి యేసు ప్రభువారు ఈ యొక్క ఉదయకాలంలో మనతో స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువు నందు నిలిచి ఆయన మాటల్లో మనల్ని ఉంచుకొని మనం ఇష్టమైనవి అడిగినప్పుడు నీ సమస్య, నువ్వు సితికిపోతున్న ఇబ్బంది, కష్టాలు, ఆర్థికంగా ఎంతో సమాధానం లేకున్నావో దాన్ని మీకు దేవుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అనేక మంది భార్యాభర్తల మధ్యలో శోధనలు, ఎడబాటులు, అనేకమంది కుటుంబాల్లో ఎడవాసి సమాధానం లేక ఉన్నారో అటువంటి కుటుంబాలకు కూడా, అటువంటి బిడ్డలకు కూడా యేసు చెప్తున్నాడంటే, నా యందు మీరు మీ యందు నా మాట నిల్చున్నట్లయితే మీకు ఏది ఇష్టం అని అడగండి అంటున్నాడు. యేసుకి నువ్వు ఇష్టడుగా ఉండకుండా, ఇష్టరాలు ఉండకుండా, యేసు మాటలు మీరు ఉండకుండా, మీరు ఎన్ని కాలంలో, ఎన్ని రోజులు, ఎంత మరి చేసినా మీ ఎడబాటులో మీకు సమాధానం ఉండదు, మీకు నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. కాబట్టి యేసయ్యలో ఉండండి, యేసయ్యని పిలవండి. యేసయ్య మాటలు మీలో ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అది నేను మీకు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. ఇట ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేకున్నారు. అటువంటి కుటుంబాలకి, అటువంటి బిడ్డలకు దేవుడు ఏమంటాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లయితే మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఈరోజు అదే కాలంలో దేవుని అడుగుదామా, యేసయ్యని అడుగుదామా? యేసయ్య అడిగితే ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతామని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? తల వంచండి. ప్రేమ నమ్మకైన తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడే శ్రేష్టమైన మాటలు, స్వచ్ఛమైన వాక్యాన్ని అందించారు. దాని ద్వారా అనేక మంది రక్షించబడటానికి, బలపడటానికి సహాయం చేయండి. ఏ అసమాధానంలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో వారందరూ కూడా దేవా వారిని దర్శించి వారితో మాట్లాడి వారికి సమాధానం, నెమ్మది దయచేయమని, భయం తెచ్చుకుంటారని, సాతాను లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.